వైసీపీ ప్రభుత్వంలో విశ్వ బ్రాహ్మణులకు అన్యాయం జరిగింది. అలాగే పంచవృత్తులకు సంబంధించి 5 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చేవూరి రామస్వామి, అధ్యక్షుడు జేసీ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మండలాల విశ్వకర్మ సంఘాలతో విస్తృత సమావేశం, కాకినాడ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశం జిల్లా అధ్యక్షుడు అత్తిలి వీరబ్రహ్మం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టా భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు రామస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విశ్వ బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడు జేసీ ప్రసాద్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బీసీ డైరెక్టర్ దార్ల శ్రీనివాస్, రాజమండ్రి విశ్వ బ్రాహ్మణ సంఘం కన్వీనర్ రవిశంకర్, శ్రీను, కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షుడు నవర రామారావు, ఆవుపాటి ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. మనకి అవకాశాన్ని బట్టి వచ్చే అవేర్నెస్ని బట్టి ఈ రోజున కొంతవరకు అవేర్నెస్ జరుగుతూ ఉంది. ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఇలా మనకి యోగా రావటం కానీ, ఇలా వచ్చి చెప్పడం కానీ, ఇంతకుముందు ఇలాంటి పరిస్థితులు లేవు మనకి, కానీ ఇప్పుడు ఇలా చెప్తూ ఉన్నారు. వీటిని పక్కన పెడితే ముఖ్యంగా మాకు పంచవృత్తులండి, స్వర్ణకారులు, వడ్రంగులు, కంచరం, కంబరం, శిల్పం, ఈ 5 వృత్తులు చేసుకునేటటువంటి వారు మా విశ్వబ్రాహ్మణులు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 వృత్తులు చేసుకుంటూ 30 లక్షల పైన ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి మేము ఈ రోజున అధోగతి పాలైపోయి రోజువారీ కూడా గడవనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే దీనికి ఈ కార్పొరేట్ సెక్టర్ కారణం. ఈ కార్పొరేటీకరణ జరిగిన తర్వాత, ఎందుకంటే స్వర్ణకారులకు సంబంధించి అనేకమైనటువంటి జ్యువెలరీ షాపులు పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్లో వచ్చేసి రోజువారీ స్వర్ణకారు పని చేసుకునే వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రోజు గడవాలంటే. అలాగే కార్పెంటర్స్కి సంబంధించి మీరందరూ కూడా తెలుసు, మీకు పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసి ఎవరికి వాళ్ళు వస్తువు కావాలంటే వెళ్ళి కొనుక్కోవటమే తప్ప ఈ రోజున వెళ్ళి కార్పెంటర్స్ కోసం వర్క్ ఇచ్చి చేసుకునే పరిస్థితి లేదు. ఏదన్నా ఇబ్బంది వస్తే వాళ్ళతో పని చేయించుకోవడం, ఊరికి రిపేర్ సెక్షన్ చేయించుకోవడానికే వీళ్ళు పనికి వస్తున్నారు తప్ప పని వాళ్ళగానే మిగిలిపోయి వాళ్ళు కూడా పూర్తిగా పనులు లేక అధోగతి పాలైపోతూ ఉన్నారు ఇప్పుడు పరిస్థితి. అలాగే శిల్పం కానీ, కంచరం కానీ, కమ్మరం కానీ ఈరోజు ఇటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా ఉందండి. ఎందుకంటే పోయినటువంటి ప్రభుత్వం ఎన్నో మాకు చేస్తానని చెప్పింది, మరి ఏమీ చేయలేక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పోయినటువంటి ప్రభుత్వం విశ్వబ్రాహ్మణుని పట్టించుకోవటం అనేటటువంటి పూర్తిగా విఫలం చెందింది. ఏ విధంగా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా ప్రభుత్వం మారి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మాకు జరుగుతుంది. ఎందుకనంటే ఈ కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడానికి ముందు చంద్రబాబు గారి హయాంలోనే మాకు ఒక ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయడం కానీ, కొన్ని 100 కోట్లు రిలీజ్ చేసి దాని ద్వారా కొన్ని పనిముట్లు చేయడం కానీ మాకు అందరికీ కూడా జరిగింది. కాబట్టి ఆయన వస్తే మాకు మంచి జరుగుతుందని ఆశించాము. ఆయన తరఫున మా వాళ్ళందరూ కూడా కృషి చేశారు. ఈరోజు నా ప్రభుత్వం వచ్చింది, మేమందరం కూడా చాలా సంతోషంగా మాకు మంచి జరుగుతుందనేటటువంటి చూస్తూ ఉన్నాం, ఎదురు చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఒకటే విషయం అండి, మా 5గురికి ఈ 5 వృత్తులు చేసుకునేటువంటి 5గురికి కూడా 5 కార్పొరేట్. ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడలో మన ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ అనుబంధ సంస్థ అయినటువంటి కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం 21 మండలాల్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు, అలాగే మా విశ్వబ్రాహ్మణ కార్యవర్గ సభ్యులు, అలాగే విశ్వబ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలు వారు, అలాగే మండలంలో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు, వీరందరితో ముఖ్య అతిథులుగా అయినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి గారు ఆధ్వర్యంలో, అలాగే మా విశ్వబ్రాహ్మణుల మొత్తం ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు అందరం కూడా ఇక్కడ ఆత్మీయ సమావేశం చేయడం జరిగిందండి. ఈ సమావేశం నాకు అందరం కూడా హాజరయ్యి మా విశ్వబ్రాహ్మణుల ఐక్యతతో మేము చేయు కార్యక్రమాలు, మా విశ్వబ్రాహ్మణులకు తోడ్పాటుతో వారిని ముందుకు నడిపించడానికి కృషి చేయడానికి మేమందరం కూడా ఐక్యంగా ఉండటానికి ఈ సమావేశం చేయడం జరిగిందండి. ఈ సమావేశంలో మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ నాయకులు, అలాగే మా కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులు, మా అధ్యక్షులు, మేమంతా కూడా ఇక్కడ సమావేశంలో మేమందరం కూడా ఎలాగా మా విశ్వబ్రాహ్మణులు ముందుకు నడిపించాలి, వారికి ఏ రకమైన సహాయం చేయాలి, వారికి ఏ రకంగా వాళ్ళకి తోడ్పట్టగలము అన్న ఉద్దేశంతో ఈ సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా మా కాకినాడ జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు కూడా దీనికి హాజరవుతున్నారు. వాళ్ళు కూడా స్వర్ణకారులకి, కార్పెంటర్లకి వారికి సహాయం ఎలా చేస్తే వారు అభివృద్ధి అవుతారని కూడా వారు సందేశం ఇవ్వడానికి వస్తున్నారు. వారితో పాటు మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు,
స్థానిక నాయకులు అందరూ కూడా ఒకరినొకరం సహకరించుకొని ఈ సంఘాన్ని ముందు నడిపించడానికి ఈ సమావేశం చేయడం జరిగింది. దీనికి మాకు స్థానిక ఎమ్మెల్యే కానీ, మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది గ్రహించి మాకు విశ్వబ్రాహ్మణులకి ఏ రకంగా సహాయం చేస్తే వారు ముందుకెళ్తారో, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి మాకు సహాయ సహకారాలు అందిస్తారని మేము ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు కాకినాడ జిల్లా నూతనంగా ఏర్పడ్డ తర్వాత తొలి సమావేశంగా కాకినాడ నగరంలో గాంధీ భవన్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేయడానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి గారు, ఉమ్మడి జిల్లాలో ఉన్న గత మాజీ అధ్యక్షులు, అలాగే సీనియర్ నాయకులు